హాయ్ ఫ్రెండ్స్. నిన్న మేరని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వన్ ప్లస్ నుంచి ఒక మొబైల్ అయితే వచ్చేస్తుంది. దీని ప్రైస్ అనేది చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ అనేది మనకి స్పెసిఫికేషన్ ఏంటి ప్రొవైడ్ చేస్తుందా లేదా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ వచ్చి మనకు వన్ ప్లస్ 30T అని చెప్తున్నారు. ఈ మొబైల్ మనకు మే లేదా జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఇండియన్ మార్కెట్‌లో చూస్తే. దీని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ ఇవి 2 లీక్ అయ్యాయి కాబట్టి ఈ 2 మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం OnePlus 13T అని చెప్తున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం గ్లాస్ ఫినిష్‌తో లభిస్తుంది. అలాగే మన బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానెల్ ఉందో మొత్తం మెటల్ ఫినిష్‌తో లభించే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా లుక్ చూసుకుంటే కొంచెం ఐఫోన్ లుక్ అయితే కనిపిస్తుంది. మనకు ఓల్డ్ మోడల్ ఐఫోన్ లుక్ ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా మనకు ఆ కెమెరా లుక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడనీకి డిజైన్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ లుక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఓల్డ్ లుక్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లేలో చేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనది డిజైన్ విషయం పక్కా పెడితే మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ చూసుకునే మాత్రం మెయిన్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి మన స్నాప్‌డ్రాగన్ నుంచి 8 ఎలైట్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 4.2 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం 3 నానోమీటర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ అన్లిమిటెడ్ గేమ్స్ విత్ మల్టీ లాస్టింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెసర్‌ని అయితే తప్పకుండా లుక్ అయితే చూడండి. ఎందుకంటే ఈ ప్రాసెసర్‌లో మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తది. విత్ గ్రాఫిక్స్‌లో చూసుకున్నా కూడా మనకి 60-90 FPS అయితే మనకి గేమింగ్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తది. విత్ మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ మనకు ప్రాసెసర్‌లో లాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు లేవు కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ గురించి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో తెలియజేయండి. ఈ ప్రాసెసర్ ఎవరైనా వాడితే మాత్రం వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెసర్ అనేది. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.32 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. కొంచెం చిన్న డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే వచ్చి మాత్రం ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే మనకు ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 నుంచి మనకి 240 వరకు అయితే రిఫ్రెష్ రేట్ పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి స్మూత్‌నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటదని చెప్పుకోవచ్చు రిఫ్రెష్ రేట్‌లో చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్, అలాగే బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 1600 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అలాగే మనకి పీక్ బ్రైట్‌నెస్ వచ్చి మనకు 4000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్‌నెస్ పరంగా చూసుకుంటే మనం విజిబిలిటీ అనేది సన్‌లైట్‌లో చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్‌గా చెప్పుకోవచ్చు బ్రైట్‌నెస్ పరంగా చూసుకుంటే. ఫ్రెండ్స్, డిస్ప్లేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం OnePlus నుంచి చూసుకుంటే మాత్రం డాల్బీ విజన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. విత్ మనకి HD10+ సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. వైడ్ లెవెల్ సపోర్ట్ కూడా ఉంటది కాబట్టి మనకు అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కలర్స్ చూసుకున్నా కూడా మనకు 1 మిలియన్ వరకు అయితే నేచురల్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అమేజింగ్‌గా చెప్పుకోవచ్చు. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొన్నిగోలుగా 7A ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లేకి తగ్గట్టు ప్రాసెసర్ అయితే చాలా వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ 2 చాలా బెటర్ అనిపించినాయి. మీకెలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా విషయానికొస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్. సెకండరీ కెమెరాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. మనకు 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ ఓఎస్ కూడా లభిస్తుంది. స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంటుంది కాబట్టి మనకు అందులో మెయిన్ కెమెరా చూసుకుని మాత్రం వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి చాలా బెటర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కెమెరాస్ పరంగా చూసుకున్న మాత్రం ఎక్కడ తగ్గేది లేదని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ కెమెరాస్ అయితే లభిస్తున్నాయి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం. బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. 2 కెమెరాలు యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ 2 యూజ్ చేసుకొని మనం 4K 30 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ ఓఎస్ కూడా మనం 60 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెస్ట్ క్వాలిటీలో అయితే లభిస్తుంది మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో. ఫ్రెండ్స్, అలాగే సెల్ఫీ కెమెరా చూసుకున్న మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌పీఎస్ విత్ 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 4K రికార్డింగ్‌లో కూడా మనకు 30 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ పరంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా నాకైతే సెల్ఫీ కెమెరా కూడా చాలా అమేజింగ్ అనిపించింది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి ఈసారి OnePlusలో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ విషయానికొస్తే మాత్రం ప్రైస్ అనేది కొంచెం ఒక డిఫరెంట్‌గా ప్రైస్ అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో దీన్ని తీసుకోవచ్చా? తీసుకోకూడదని క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతది. అప్పుడే మీకు ఈ మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదనేది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి మొత్తం మీకు క్లారిటీ అనేది వచ్చేస్తది. దీన్ని తీసుకోవచ్చా? తీసుకోకూడదనేది. ఓవరాల్‌గా కెమెరా డెవలప్‌మెంట్ అనేది నన్ను అడిగితే మాత్రం చాలా బెటర్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీస్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. వన్ ప్లస్ నుంచి చూసుకుంటే మాత్రం కెమెరా దగ్గర గాని, ప్రాసెసర్ దగ్గర గాని ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. మనకు ప్రాసెసర్ దగ్గరైనా, కెమెరా దగ్గరైనా క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే మనకి డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు.
డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం గ్రీన్ లైన్స్ కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. ఈసారి కూడా మనకి ఇందులో గ్రీన్ లైన్ వస్తే మాత్రం దీని జోలికైతే అస్సలు పోకండి. అలా బెటర్‌గా ఉందని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ అలాగే మనకు బ్యాటరీ విషయానికొస్తే మాత్రం బ్యాటరీ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6260 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 80 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 6260 ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి ఎంత లేదన్నా 1 ½ డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా వాడితే మాత్రం కంటిన్యూగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది వచ్చి మొత్తం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాటరీ బ్యాకప్ విత్ ప్రాసెసర్ అలాగే మనకి కెమెరాస్ అయితే ఈ మూడైతే నాకు బాగా నచ్చినాయి. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం డిస్‌ప్లేలో కొంచెం గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉందని నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఇందులో ర్యామ్ అండ్ రోమ్ చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 12 జీబీ ర్యామ్‌తో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు 12 జీబీ ర్యామ్ వర్చువల్ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. దీని కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం LPDDR5X ర్యామ్‌తో లభిస్తుంది. అలాగే మనకి స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 2 బిట్ స్టోరేజ్‌తో లభిస్తుంది. విత్ స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం AFS నుంచి 4.0 లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ కొంచెం ఫాస్ట్‌గా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఆర్గానిక్ ఓఎస్ లభిస్తుంది కాబట్టి వీటి అప్డేట్ విషయానికి వచ్చినా కూడా మనకి 2+3 అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. మనకు అప్డేట్స్ పరంగా కూడా కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ విత్ ఓఎస్ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరిన్ని విషయాలు చూసుకుంటే మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్ అలాగే మనకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు కాకపోతే బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభించే అవకాశం ఉంది. ఇది ఓల్డ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి. ఫీచర్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ లభిస్తున్నాయి. మనకు ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకు IP68 రేటింగ్ లభిస్తుంది. అంటే వాటర్‌లో పడ్డా కూడా మనకు 30 మినిట్స్ వరకు అయితే ఏం జరిగే అవకాశాలు లేవు కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. OnePlus 30D స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసే ప్రైస్ వచ్చి మాత్రం 40,000లో మనకు బేస్ మోడల్ 12 జీబీ ర్యామ్ 256 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 40,000లో ఇది మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నేను అడిగితే మాత్రం 40,000లో చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రాసెసర్ లభిస్తుంది. కెమెరా క్వాలిటీస్ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లేలో చూసుకుంటే ప్రెసిషన్ డిస్‌ప్లే ఓకే అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే సైజ్ కొంచెం తక్కువ ఉన్న అవకాశం ఉన్నా కూడా మనకి డిస్‌ప్లే కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే డాల్బీ విజన్ విత్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. విత్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది కాబట్టి సౌండ్ పరంగా చూసుకున్నా కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్‌లో కొంచెం బెటర్ అనిపించినాయి. స్పెసిఫికేషన్ చూసుకుంటే నాకు కొంచెం వర్తబుల్ అనిపించినాయి. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో మనకు గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది మీరు ధైర్యం చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎవరైనా గ్రీన్ లైన్ వల్ల మనకు ప్రాబ్లమ్ పడుతున్నారో వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఈ OnePlus తీసుకోవాలా తీసుకోకూడదు అనేది. ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూస్ దీనిలో లేకపోతే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోండి. అలాగే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా దీని జోలికైతే అస్సలు పోకండి. నాకైతే వీళ్ళు పెట్టిన ప్రైస్ కొంచెం వర్తబుల్ అనిపించింది. నా ఒపీనియన్ అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ మీద చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అల్ల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసి కొంచెం ఇంప్రూవ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఈ మొబైల్ మీద చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.